హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్ సిరీస్ థర్డ్ వన్ ఆనియన్ రైస్ అండి. ఇది చాలా సింపుల్, జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఈజీగా అయిపోతుంది. అలాగే మన ఛానల్లో క్యారెట్ రైస్, పొటాటో రైస్, సోయా చంక్స్ రైస్, ఈ రైస్ రెసిపీస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను, ప్లీజ్ అలాగే వాచ్ చేయండి. ఈ రెసిపీ కూడా చాలా ఈజీ అండి. ఆనియన్ రైస్ జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ముందుగా ప్యాన్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వీటిని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఇలా పెద్ద సైజు ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కొంచెం వేయించుకోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, మీకు ఎంత పడుతుందో అంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయవసరం లేదు. జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉడికించిన రైస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా యాడ్ చేయొచ్చు. ఇలా రైస్ని యాడ్ చేసి ఒకసారి బాగా టోస్ట్ చేసుకోవడమే, మిక్స్ చేసుకోవాలి బాగా రైస్కి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇంక నేను ఏ జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవేవి కూడా వేయలేదు. జస్ట్ ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలండి, ఉల్లిపాయ రైస్ రెడీ అయిపోతుంది. జస్ట్ పైన అలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఆసమ్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కూడా హడావిడిగా ఉన్నప్పుడు ఇలా జస్ట్ 2 మినిట్స్లో అయిపోయే రెసిపీ లంచ్ బాక్స్గా చేసేయచ్చు. ఇది ఓన్లీ లంచ్ బాక్స్ రెసిపీ కాదండి, కొంచెం సాయంత్రం పూట అదే అన్నం మిగిలిపోయినప్పుడు అది కూడా ఇలా ఒక 2 మినిట్స్లోనే చేసుకొని వేడివేడిగా తినేయచ్చు. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి బాక్స్ కట్టండి, ఖచ్చితంగా మీ బాక్స్ రిటర్న్ ఖాళీగానే వస్తుంది. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు మీ పిల్లలు. ఒకసారి మీరు ట్రై చేయండి, తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే అసలు వదలకుండా తింటారండి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే మా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ మీరు వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.